ఇండియా సౌత్ ఆఫ్రికా తొలి వన్డే మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్ చివరి వరకు చాలా ఉత్కంఠభరితంగా కొనసాగింది. నిజం చెప్పాలంటే భారత్ ఓటమి అంచు వరకు వెళ్లి విజయం సాధించింది. స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడి టీంకు స్కోర్ అందించారు. కేఎల్ రాహుల్ కూడా కెప్టెన్ నాక్ ఆడాడు. భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా ఆరంభంలో తడబడిన మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ మాత్రం బాగా రాణించారు. మాథ్యూ, టోనీ జోర్జీ 4వ వికెట్కు 66 పరుగులు చేశారు. జోర్జీ వికెట్ పడిన తర్వాత వచ్చిన బ్రావిస్ కూడా మాథ్యూకు సపోర్ట్గా నిలిచి స్కోర్ బోర్డ్ను పరుగులు పెట్టించారు. బ్రావిస్ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు. అప్పుడు వచ్చిన యాన్సెన్ దాదాపు దక్షిణాఫ్రికాను విజయానికి చేరువ చేశాడు. 39 బంతుల్లోనే 3 సిక్స్లు 8 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. మాథ్యూతో కలిసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. అయితే వీళ్ళిద్దరూ వెంటనే అవుట్ అవ్వడంతో సఫారీలకు దెబ్బపడింది. చివర్లో బాష్ వీరోచిత పోరాటం చేసి భారత్ను భయపెట్టాడు కూడా. చివరకు దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయింది. కేవలం 17 పరుగుల తేడాతోనే ఓడిపోయింది.